దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాము అంటే మనము దేవుని మీద నమ్మకం ఉంచాము, విశ్వాసం ఉంచాము, ఆయనలో రక్షణ పొందుకున్నాము, బాప్తిసం పొందుకున్నాము. అవునా కాదా? అవునన్న వారు దేవునికి స్తోత్రం చెప్తాం. దీనికి ఏమైనా డబ్బులు ఇచ్చారా? ఎవరైనా వెల చెల్లించారా? అంతా ఫ్రీయే. యేసు ప్రభు దేవుడిని ఒప్పుకోవడం ఫ్రీయే. ఆయన మన పాపాల కొరకు మరణించాడని నమ్మడం ఫ్రీయే. ఆయన రక్తంలో మనం పాపాలు కడుగువేయబడి మనం శుద్ధీకరించబడ్డాము అనే నమ్మడం ఫ్రీయే. బాప్తిస్మం ఫ్రీయే. మందిరానికి రావడం ఫ్రీయే. కానీ అక్కడ వరకే ఫ్రీ. ఏంటి? అక్కడ వరకే ఫ్రీ. కానీ అక్కడి నుంచి కూడా మనం మందిరానికి వచ్చేది దేవుని వాగ్దానాలు పొందుకోవాలని, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని వస్తుంటామే. అవి ఫ్రీ కాదు. ఏంటవి? ఫ్రీ కాదు. ఈ లోకంలో చాలా మంది ఫ్రీ అంటారు కానీ ఎక్కడో చోట మెలిపెడతారు. రిలయన్స్కి వెళ్ళండి, డిమార్ట్కి వెళ్ళండి, అక్కడ ఫ్రీ అని పైన ఉంటుంది, కింద పలానా కొంటే ఫ్రీ అని అంటే. మీకు అర్థమైందా? దేవుని సన్నిధిలో రక్షణ ఉచితం, ఆయన సన్నిధికి వెళ్ళడం ఉచితం, ఆయన దేవుడిని నమ్మడం ఉచితం. కానీ దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడం మాత్రం ఉచితం కాదు.